ఏజ్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఉంటున్నవారు ఈ మీట్‌ని మంత్లీ వన్స్ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటారు. హలో అండి. దిస్ ఈజ్ పవిత్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కుక్ చేసేది డాంకీ మీట్‌తో అనమాట. మునక్కాయ వేసి కుక్ చేస్తున్నాను. సో, దీని బెనిఫిట్స్ అండ్ ఇది ఎలా కుక్ చేయాలి అనేది వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతది. సో, ఫస్ట్ అయితే ఇలాగ నేను హాఫ్ కేజీ తెచ్చాననమాట. పొద్దున్నే అసలే సండే నాన్ వెజ్ లేకపోతే మనం ఉండం కదా! సో, నేను వెళ్ళైతే ఈ మీట్ తెచ్చుకున్నాను. ఎందుకు పర్టిక్యులర్‌గా ఈ మీట్ తెచ్చుకుంది అనుకుంటున్నారా? యెస్, ఆఫ్‌కోర్స్. ఎందుకంటే ఇంట్లో మా మదర్ ఉన్నారు. మా మదర్‌తో సంబంధం లేదులే గానీ, నాకే చాలా అంటే చాలా బ్లడ్ డెఫిషియన్సీ ఉంది. సో, అది గెయిన్ చేయాలి అంటే దీంట్లో చాలా మంచి హై ప్రోటీన్, హై మినరల్స్ అండ్ రిచ్ క్వాంటిటీ ఆఫ్ బి12, బి6 ఇలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్తూ ఉంటాను. ప్రాసెస్ అయితే చూడండి. 3-4 టైమ్స్ బాగా వాష్ చేయాలన్నమాట. చాలా హైజీన్‌గా ఇది కుక్ చేయాలి. నేను నోట్‌గా చెప్తున్నాను. ఎందుకు అంటే ఇది కుకింగ్ ప్రాపర్‌గా లేకపోతే ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, డెఫినెట్‌గా చాలా అంటే చాలా నీట్‌గా ప్రాపర్‌గా కుక్ అయ్యేలాగా మనం ఇది కుక్ చేసుకొని తినాలి. సో, ముందుగా పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపేసి మీట్ అంతా కూడా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత కుక్కర్‌కి వేసేసుకొని 10 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం దీన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకొచ్చేస్తది ఎక్సెస్. మొత్తం అంతలా కుక్ చేసుకోవాలి. 10 విజిల్స్ కంపల్సరీ ఉంచండి. ఇంకా కొంచెం మెత్తగా అయితే బావుండిద్ది అనుకున్న వాళ్ళు 10-12 ఆర్ 13 విజిల్స్ దాకా ఉంచొచ్చనమాట. మీట్ ప్రాపర్‌గా కుక్ అయ్యే గ్యాప్‌లో నేనైతే ఇలా వెజిటబుల్స్ కట్ చేసుకున్నాను కావాల్సినవి. ఇవన్నీ కామనే అండి. మనం ఏ నాన్ వెజ్ కర్రీకైనా సరే సేమ్ ఇలానే తీసుకుంటాము. కాకపోతే దీంట్లో నేను మునక్కాయ కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మునక్కాయ నా ఫేవరెట్ అనమాట. సో, దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి అదొక్కటి. మిగతా అన్నీ అలాగే సేమ్ కట్ చేసుకొని పెట్టుకోండి. ఈలోపు మన మీట్ రెడీ అయిపోయింది. 10 విజిల్స్ కంప్లీట్ అయిపోయింది. సో, తీసి చూసాక ఇలా అయితే ఉందన్నమాట. ఆవిరంతా పోయిన తర్వాత నీట్‌గా కలుపుకుంటే ఇలా పీసెస్ అన్నీ నీట్‌గా సపరేట్ అయిపోయి ఇట్లా కనిపిస్తది. మనకి ఆ గ్రేవీ కూడా ఉంచాలి. ఎందుకంటే మనం కర్రీలోకి వాడుకుంటాం అనమాట. అంత ఫ్లేవర్ చాలా బావుండిద్ది. స్మెల్ చాలా అయితే చాలా బావుంది. మీట్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. సో, కర్రీ స్టార్ట్ చేద్దాం మనం. ప్రాసెస్ చేస్తూ ఉంటాను. మీరు స్టెప్ బై స్టెప్ చూడండి. నేనైతే బెనిఫిట్స్ చెప్తాను. ఈ రెడ్ మీట్‌లో హై ప్రోటీన్ ఉంటుంది. హై విటమిన్స్, మినరల్స్ ఉంటాయన్నమాట. రిచ్ క్వాంటిటీ ఆఫ్ జింక్ అండ్ బి6, బి12, నియాసిన్, కాల్షియం. సో, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎస్పెషల్లీ మన హ్యూమన్ బాడీకి చాలా నీడ్ అనమాట. సో, మనకి ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి తప్పకుండా మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఇది తినండి. పేషెంట్స్ ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా, చిన్నపిల్లల్లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. ఒమేగా 3, ఒమేగా 6 ఇలాంటి గుడ్ ఫ్యాటీ యాసిడ్స్. సో, ఇవి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అలాగే ఇవి హార్ట్‌కి, మన బ్రెయిన్ హెల్త్‌కి కూడా చాలా ఇంపార్టెంట్. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి అనీమియా పేషెంట్స్, లైక్ బ్లడ్ డెఫిషియన్సీ పేషెంట్స్ ఎవరైనా ఉంటే గనుక ఇది తీసుకోవచ్చు. అండ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ కూడా మన బాడీకి మంచిగా సఫిషియెంట్‌గా ఇస్తదనమాట. సో, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. సేమ్ ఇంట్లో మనం నాన్ వెజ్ కర్రీస్ ఎలా ప్రాసెస్ చేస్తామో, ఆనియన్స్, తర్వాత మిర్చి అండ్ తర్వాత ఏమన్నా ఉంటే వేరే వేరే వెజిటబుల్స్ అవన్నీ యాడ్ చేసుకుంటూ మసాలా యాడ్ చేసి 1 బై 1 మంచిగా వేగాక ఈ మీట్ కూడా దాంట్లో మిక్స్ చేసుకోవడమే. సేమ్ ప్రాసెస్ అంతా అంతే. కాకపోతే అవి ఉడకాలి కాబట్టి నేను మూత పెట్టి మంచిగా మగ్గాక అలా తీసి మళ్ళీ కదిపి అట్లా చేస్తున్నాను. మీరు చూస్తున్నారు వీడియోలో. సో, మంచిగా కుక్ అవుతుందని చెప్పి నేను ఎక్కువ సార్లు మూత పెట్టి మగ్గనిస్తున్నాను అనమాట, కొంచెం మీడియం ఫ్లేమ్‌లో. సో, మీరు కూడా మీ ఇంట్లో మీరు ఇది ఫాలో అవ్వచ్చు. నాకు తెలిసి నేను నా కుకింగ్ టైంలో ఇలానే చేస్తూ ఉంటాను. ఈ ములక్కాయ కూడా మా చెట్టుకి ఇంట్లో మనకి ఉంటాయి కదా చెట్లు. సో, మన చెట్టుకి కాసిన కాయలనమాట. చాలా లావుగా ఉంటది. మంచిగా తయారవుతుందనమాట. అది కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ చాలా లేతగా ఉంటాయి కాయలు. బావుండిద్ది. సో, మీకు టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం ఎలా తీసుకుంటారో అలా తీసుకోవడమే. నేను ధనియాల పౌడర్, ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేశాను. మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోనికి ఈ మీట్ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా రెడ్ మీట్, అది అందులోంచి తీసి ట్రాన్స్ఫర్ చేయండి దీంట్లోనికి.
మంచిగా మిక్స్ చేయండి. వేసుకొని మొత్తం ఉప్పు కారం కూడా పీసెస్కి పట్టేలాగా మంచిగా కలిపి మళ్ళీ కొంచెం సేపు ఒక 5-10 మినిట్స్ మగ్గనిస్తే చాలా బాగుండిద్దనమాట. ఈ పీసెస్కి కూడా మసాలా పట్టి ఆ ఉప్పు కారంలో కుక్ అవుతుంది. సో, చాలా సింపులే అండి. కాకపోతే నేను ఎక్కువ ఇంట్లో వంట చేయననమాట. నాన్ వెజ్ అంటే ఎక్కువ అమ్మే వండుతారు. కాపోతే ఇది నేను తీసుకొచ్చి నేను కుక్ చేద్దాము, అమ్మకి తెలీదు, ఎప్పుడూ కుక్ చేయలేదు ఈ రెడ్ మీట్. సో, నేనే కుక్ చేద్దామని చెప్పి ఇలా చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు చెప్పారనమాట నాకు కూడా, ఇలా ఇలా ఉంటది ప్రాసెస్ అని. సో, నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేసినప్పుడు ఎవరు ప్రాపర్‌గా ఒక వీడియో కూడా పెట్టలేదనమాట. సో, నేను పెట్టి చూద్దాము, హెల్ప్ అవుతది ఇంకొకరికి అని చెప్పి నేను ఇలా వీడియో తీసుకుంటున్నాననమాట. మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి కుక్ చేయాలన్నమాట 5 మినిట్స్. తర్వాత ఈ గ్రేవీ ఉంచాం కదా మనం, మనకి మీట్ అంతా కుక్ అయిన బాయిల్ వాటర్, ఆ వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. నాకైతే ఒక 20 మినిట్స్ అట్లా పట్టిందనమాట బాయిల్ చేసిన తర్వాత కర్రీ స్టార్ట్ చేసి కుక్ చేయడం. ఎంత ఎక్కువసేపు కుక్ అయితే అంత బాగా మంచిగా వస్తుందన్నమాట. పీసెస్ కూడా మంచిగా బాయిల్ అవుతాయి. నేనైతే ఇలా మునక్కాయ వేసి గ్రేవీలాగా వండాననమాట. దీన్ని మనం రెడ్ మీట్‌తో ఫ్రై కూడా చేసుకోవచ్చు మంచిగా. చాలామంది ఫ్రై ట్రై చేస్తారు. నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి కొంచెం గ్రేవీగా చేసుకుందామని చేశాను. సో, లాస్ట్‌లో కొత్తిమీర చల్లి గార్నిష్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది. ఈ మీట్ తెచ్చుకునేటప్పుడు అక్కడ షాప్‌లో మీరు చెప్పండి కట్ చేసి ఇచ్చే పర్సన్‌కి చాలా చిన్న పీసెస్ కట్ చేసి ఇవ్వమని. ఎందుకంటే మనం ఎంత బాయిల్ చేసినా కూడా ఈ మీట్ కొంచెం గట్టిగా ఉంటదనమాట. సో, చిన్న చిన్న పీసెస్‌గా ఉండడం వల్ల ఏంటంటే చాలా బావుండిద్ది. ఈజీగా నమలడానికి, తినడానికి ఈజీగా ఉంటది. సో, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. హోప్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్‌గా ఉంటుంది అని. కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.